కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూ. ఇదిగోండి కాఫీ. చలో పంచదార 24 పలుకులు కరెక్ట్గా వేసావా? 24 పలుకులు ఏడాది కరెక్ట్గా లేదు. 4 పలుకులు అటు 4 పలుకులు ఇటు పడతాయి. 4 పలుకులు ఇటు పడ్డాయి అనుకో కాఫీ రుచిగా ఉండదు. 4 పలుకులు అడ్డు పడ్డాయి అనుకో నా ఒంట్లో షుగర్ పడితే నువ్వు రోడ్డున పడతావు. ఎక్కడ తగిలారు నువ్వు నాకు? నేను అదే ఆలోచిస్తున్నా, తగిలించుకున్నాను ఈజీగా వదిలించుకురాపోతున్నానే అని. సరే గాని నేను తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటున్నా, ఏమంటావు? ఏదో తేడా ఎందుకంటే మన పెళ్లి రోజుగా. అదే నేను చేసిన పాపం కడుక్కుంటాకి. మీరేం పాపం చేశారు? అన్ని విషయాలు చెప్తే నువ్వు తట్టుకోలేవులేవే, కొన్ని అర్థం చేసుకోవాలి. ఏంటో ఏం మాట్లాడతాడా? మీ మాట నాకు ఏం అర్థం కావు అసలు. వీళ్ళకి అన్ని అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే. సర్లే నేను అట్లా బయటికి వెళ్ళేసి వస్తా. శర్మ గారండి హడావుడికి వెళ్తున్నారు, ఎదురిద్దాం ఒకసారి. ఏంటండి శర్మ గారు హడావుడికి వెళ్తున్నారు? సుబ్రహ్మణ్యం, మన పెద్దయ్య గారు వెంకటేశ్వరికి పెళ్లి ఉంటే జాతకాలు చూద్దామని వెళ్తున్నానయ్యా. ఏంటంటే మీరు ఇంకా పాత రోజుల్లో ఉన్నారు, ఈ రోజు కూడా జాతకాలు చూస్తున్నారా? వాళ్ళ ఫేస్బుక్ వాట్సాప్ చూస్తే వాళ్ళ జాతకాలు మొత్తం బయట పడవు. అదేమిటయ్యా? వెళ్ళి వాళ్ళ ఫోన్ చూడండి, అర్థమైపోయింది. ఏమిటో ఈ సుబ్రహ్మణ్యం ఏదేదో చెప్తుంటాడు, నా పని నేను చేసుకుంటాలే. సుబ్రహ్మణ్యం, ఇదేంటి లక్ష్మీపతి కూడా ఇంత అడవాడిగా పిలుస్తున్నాడు? వస్తున్నా లక్ష్మీపతి, ఇదిగో స్వీట్ తీసుకో. ముందు నువ్వేం పీకేవో చెప్పు, స్వీట్ తీసుకోలేదని నేను చెప్తా. నాకు నా భార్యకి ఉత్తమ జంట అవార్డు వచ్చిందయ్యా. లక్ష్మీపతి, ఎవడం గుజరాత్లో జాబ్ చేసిద్ది, నువ్వేమో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నావు. క్యాలెండర్లో హాలిడేస్ చూసుకొని కాపురాలు తీసుకునే వాళ్ళకి ఉత్తమ జంట అవార్డు రాక ఉల్లిపాయలు వస్తాయిరా? అదేంటి సుబ్రహ్మణ్యం అట్లా అంట? మరి ఒక్క ఇంట్లో ఉండి కాపురం చేసి చూడరా, గ్రైండర్ ఎవరో దాంట్లో నలిగే పిండి ఎవరో తెలిసిద్ది. అని చెప్పి నేను తప్పు చేశాను సుబ్రహ్మణ్యం. పిల్ల మాత్రం దానికి పెద్ద అడావుడి చేస్తున్నాడు యాదవా. రే, ప్రపంచంలో ఒకే ఇంట్లో కలిసి కాపురం చేసుకున్న 90% మందికి ఉత్తమ జంట అవార్డు రాదురా. 90% అయితే 100% రాదు. నేను బలగుద్ది చెప్తానా? ఎవడు రా నువ్వు? ఎవరు కదండి. అయితే లైక్ చేయండి, ఇలాంటి అందరూ నవ్వుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటే ఇంకా కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.